ఆపరేషన్ కొల్లేరు. వాస్తవంగా కొల్లేరు సరస్సులో చేపల చెరువులు వేసుకోవడానికి ఒకనాడు ప్రభుత్వం ఒత్తిడి తెచ్చి చేయించింది. అక్కడంతా డ్రై అయిపోవడం, అలాంటి స్థితిలో చేపల చెరువులు వేసుకోమని చెప్పేసి, ఎందుకంటే లక్షలాది మందికి ఉపాధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా ఏపించింది. అంతవరకు బాగానే ఉంది. అప్పట్లో వాళ్ళ దగ్గర డబ్బులు పెట్టుబడి లేకపోతే అటు కృష్ణా, గుంటూరు తక్కువ, కృష్ణా, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి అనేక మంది రాజకీయ నాయకులు పెట్టుబడి పెట్టేవాళ్ళు. 30,000 రూపాయలు ఎకరానికి పెట్టుబడి పెడతా అంటే ఇదేంటి, చేపల చెరువులు సొసైటీలుగా ఫామ్ అయినాయి. ఒక్కొక్క సొసైటీ చేతిలో ఒక 500 ఎకరాల, 1000 ఎకరాల ఇట్లా చెరువులు ఉండేవి. వాటికి అయ్యేటటువంటి చేపలకు సంబంధించి పెంచడానికి అయ్యేటటువంటి పెట్టుబడిని నాయకులు సమకూర్చేవాళ్ళు. ఆ సమకూర్చిన దానికి రిటర్న్గా వాళ్ళు దాంట్లో షేర్ ఇచ్చేవాళ్ళు. అంటే వీళ్ళ డబ్బులు వీళ్ళకి ఇచ్చేసి ఇంతని చెప్పి లాభం, వడ్డీతో పాటు లాభం ఇచ్చేవాళ్ళు. అలాగా కోటీశ్వర్లు అయినటువంటి వాళ్ళు కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి, కృష్ణా, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరిలో కనీసం 1000 మంది నాయకులు ఉండేవాళ్ళు. అంతవరకు బాగానే ఉంది. ఎందుకంటే ఆ పేదలకి ఒక ప్రయోజనం చేకూర్చేటటువంటి ప్రయత్నం. తర్వాత శృతి మించిపోయింది, ఆశ పెరిగిపోయింది. ఈ ఆశ పెరిగిపోయి అసలు కొల్లేరేంటి, తీపి నీటి చెరువు, దాని ముందు ఉప్పుటేరు ఉంటుంది. ఈ ఉప్పుటేరుని క్లోజ్ చేసేసారు. అంటే ఈ వాటర్, ఉప్పుటేరు, కొల్లేరు, సముద్రం, ఈ మూడిటికి ఉన్నటువంటి లింకే సముద్రంలోకి పోవాల్సినటువంటి నీటికి వెళ్ళడానికి ఉన్నటువంటి మార్గాన్ని క్లోజ్ చేసేసారు. లైక్ ఇప్పుడు మొన్న విజయవాడ వరదలు ఎందుకు వచ్చినాయి, అన్ని రోజుల పాటు ఎందుకు నీళ్లు ఉండిపోయినాయి? సాధారణంగా వరదలు ఎన్నోసార్లు వచ్చినాయి, నీళ్ళు వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఈవెన్ కృష్ణానది లోపల కూడా ఆ పైనుంచి నీళ్ళు వచ్చే రోజున వరద వస్తుంది, ఆ తర్వాత పక్క వెళ్ళిపోతుంది. బట్ ఇక్కడ 10-12 రోజుల పాటు, అది కూడా అసలు కృష్ణానదికి దాదాపు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి సింగనగర్ ప్రాంతంలోకి వరదలు ఎందుకు వచ్చినాయి? బుడమేరు నీళ్ళు. బుడమేరు నీళ్లు ఇక్కడ ప్రవహిస్తే బుడమేరు వెళ్ళి కొల్లేరులో కలపాలి, దాన్ని ఆ కాలువల మధ్యలోనే ఆపేశారు. అదే సందర్భంలో ఈ బుడమేరు నీళ్లు ఒకవేళ విజయవాడలోకి వస్తే ఆ నీళ్లు పల్లంగా వెళ్ళి అటు ఉప్పుటేరులో నుంచి కొల్లేరులోకి వెళ్ళి, కొల్లేరులో నుంచి సముద్రంలోకి వెళ్ళాలి. ఆ ప్రాంతం బ్లాక్ అయిపోయింది. దాని కారణంగా 2.5 లక్షల మంది విజయవాడ, టోటల్ కలిపితే 3.5 లక్షల కుటుంబాలు సర్వనాశనమైనటువంటి పరిస్థితి, ఆర్థికంగా దారుణంగా దెబ్బతిన్నటువంటి పరిస్థితి. అట్లాగే ఆ ఉప్పుటేరు ఎదురు తన్నడం వల్ల ఆ చుట్టుపక్కల గ్రామాలు తరచూ ముంపుకు గురవుతూ ఉంటుంటాయి. దీని మొత్తానికి కారణం ఒక 20-30 వేల మంది ఆ సముద్రంలోకి వెళ్ళే కాంటూర్ని మూసేయడం. దీని మీద గతంలోనే సుప్రీంకోర్టు సాధికార కమిటీ ఇచ్చిన ఆదేశాల మేరకు రాజశేఖర రెడ్డి హయాంలో ఆ 20,000 మందికి సంబంధించినటువంటి ఆ కాంటూర్, అంటే కాంటూర్ అంటే ఓ తరహాలో ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే నీటి ప్రవాహపు కాలవ లాంటిది అనమాట. ఆ కాలవల్ని కూడా బ్లాక్ చేసేసి వెళ్ళి చేపల చెరువులు వేయడం వల్ల జరుగుతుంది. దాన్ని పగలగొట్టించారు, ధ్వంసం చేయించారు. తద్వారా నీటి ప్రవాహం అప్పటి నుంచి ప్రాబ్లం రాలేదు. మళ్ళీ ఇప్పుడు మన ప్రాబ్లం వచ్చిందంటే రీజన్ అదే. రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు సాల్వ్ అయిపోయిన సమస్య మళ్ళీ సమస్య అవ్వడానికి కారణం ఏంటంటే ఈ మధ్యకాలంలో మళ్ళీ కబ్జాలు నిరంతరంగా జరిగిపోవడం. దాని మీద మన సుప్రీంకోర్టు సాధికార కమిటీకి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇస్తే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏమంటుంది, వాళ్ళని మానవతా దృక్పథంతో ఆలోచిస్తుందంటే కొల్లేరుటి నీటి ప్రవాహాన్ని అడ్డకోలుగా ఆక్రమించుకున్నోడి పట్ల మానవత్వం ఉంటుందా? దానివల్ల ముంపునికి గురయ్యేటటువంటి జీవితాలకి మానవత్వం ఉండదా? వీళ్ళందరికీ అసలు దాని గురించి అవగాహన కూడా లేదు. దీనివల్లనే తామందరం మునిగామన్నటువంటి. కాబట్టి ఇక్కడ రాజకీయంగా ఎలా కావాలంటే అలా వాడుకు, ఈ నాశనమైందంతా దానివల్లనే, ఆక్రమణల వల్లనే అన్నటువంటిది మర్చిపోతున్నారు. అదే ఇక్కడ అసలు సమస్య.